ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో సోమవారం నాడు ఈ మంత్రాలు చదివితే సమస్యలన్నీ తొలగిపోతాయి. యావదు ఆ మంత్రాలు అని చూస్తాం రండి వీడియోలో. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే మీకు తప్పకుండా షేర్ చేయండి. సోమవారం అంటే గుర్తొచ్చేది శివుడు. ఆదిదేవుడు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడిని బోలాశంకరుడు అంటారు. భక్తులు పిలవగానే పలుకుతాడని, వారి కోరికలను తీరుస్తాడని ప్రతీతి. అయితే శివుడి ఆరాధనలో వివిధ వస్తువులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు. సోమవారం ఆదిదేవుడు పరమేశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడి ఆరాధనలో వివిధ వస్తువులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆయనకు అభిషేకం చేస్తే వెంటనే ప్రసన్నుడవుతారని విశ్వాసం. తద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. ఇక వేద మంత్రాల పఠనం చాలా శక్తివంతమైనదిగా పరిగణించడం జరుగుతుంది. శక్తివంతమైన శివ మంత్రాలను పఠించడం ద్వారా కుటుంబ సమస్యలు, వ్యాధులు, ఇతర బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. మరి ఆ మంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. శివ నమస్కార మంత్రం. ఓం నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పంచాక్షరి మంత్ర. ఓం నమః శివాయ. శివనామావళి మంత్ర. శ్రీ శివాయ నమః, శ్రీ శంకరాయ నమః, శ్రీ మహేశ్వరాయ నమః, శ్రీ రుద్రాయ నమః, ఓం పార్వతీపతయే నమః, ఓం నమో నీలకంఠాయ నమః. శివ గాయత్రి మంత్రం. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్న శివ ప్రచోదయాత్. శివ మంత్రం ప్రయోజనాలు. సోమవారం నాడు ఈ శివ మంత్రాలను పఠించడం ద్వారా అన్ని రకాల రోగాలు, దోషాలు, కష్టాలు తీరుతాయని విశ్వాసం. ఈ మంత్రాలను పఠించడం ద్వారా పితృదోషం, కాల సర్పదోషం, రాహుకేతు, శని బాధల నుండి ఉపశమనం పొందుతారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కష్టంగా ఉన్నవారు చిన్న మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అది నయం కాని రోగాలను కూడా నయం చేస్తుంది. ఈ మంత్రాలను పఠించడం ద్వారా మోహము, క్రోధము, ద్వేషము, దురాశ, భయము, వ్యాకులత అన్నీ నశిస్తాయి. ఈ మంత్రం మనిషిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శివ మంత్రాలను పఠించడం ద్వారా శరీర సంబంధిత రుగ్మతలన్నీ నశిస్తాయి. ఈ మంత్రాలు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతతో పాటు స్థిరత్వాన్ని కలిగిస్తాయని విశ్వాసం. వీటిని జపించడం ద్వారా జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న సమాచారం కేవలం మీ స్వంత ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.